మీకంటే ఆస్తిలోనూ అంతస్తులోనూ మేము లేని వాళ్ళమే కావచ్చు, కానీ ఉన్నంతలో ఉన్నతంగా బతికేవాళ్ళం. వేసుకునే బట్టల్లోనూ చూపించే హుందాతనంలోనూ తేడా ఉంటుంది తప్ప మన ఇద్దరికీ పెద్ద తేడా ఏమీ లేదు మేడం. మనిద్దరినీ కోసినా వచ్చేది రక్తమే కదా. దానికి దాన్నా పేద అనే తేడా ఉండదు మేడం. నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే మీరంతా మమ్మల్ని హీనంగానే చూస్తారు. అయినా ఉన్నోళ్ళమని అంతగా చెప్తున్నారే, అసలు మేం లేకుండా మీకెలా రోజు గడుస్తుందమ్మా? ఉదయం మీకు వేడి వేడి కాఫీ అందించే పనుడు మా పేదవాడే. మీ ఇంటి పనులు వంట పనులు చేసేది మా పేదవాళ్లే. మీ కారు నడిపేది మా పేదవాళ్లే. అన్ని పనులు చేసేది మేమే అయినప్పుడు, మేము లేకుండా మీకు పూటే గడవనప్పుడు మరి మేము ఎలా లేని వాళ్ళమవుతాం? అన్నీ ఉన్నా ఏమీ చేసుకోలేని మీరు కదా లేనోళ్ళవుతారు. నోర్మోయ్! నేనేదో మీకు కోపం తెప్పించాలని అనటం లేదు మేడం. మేము మనుషులమే అని గుర్తు చేస్తున్నాను. దయచేసి ఎవరూ ఏదో చేశారని అందర్నీ చులకన చేసి హేళన చేయకండి. మాకు విలువుందని గుర్తించండి. హలో, వింటున్నాం కదని ఉపన్యాసాలు ఇవ్వకో. ప్రిన్సిపాల్ గారు, ఈ పిల్లని మీరు పంపించేస్తారా, నన్ను పంపించేయమంటారా? సార్ ప్లీజ్ సార్, ఆవేశపడొద్దు. మేడం ప్లీజ్, కలెక్టర్ గారు వస్తున్నారు. ఆవిడ కూడా ఈ తోలుబొమ్మలాట చూడాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ టైంలో వాళ్ళను పంపించేస్తే ఆవిడ ఫీల్ అవుతారు మేడం. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్కసారి మేడం. నీ సంగతి తర్వాత చెప్తాను. మేడం మేడం చాలా బాగా మాట్లాడావు. అవునవును, మనమేంటో చెప్పి మన పరువు నిలబెట్టావు. థ్యాంక్స్ తరలి. పర్వాలేదు, రండి. మళ్ళీ కథ ఎలా చెప్పాలో చెప్తాను. ధరణి, నేను ఇప్పుడే వస్తాను. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలాగే, మీరండి. హాయ్, ఎలా ఉన్నావు? ఈరోజు గుర్తుంది కదా, నా పర్ఫార్మెన్స్ చూడడానికి నువ్వు తప్పకుండా రావాలి. ఈరోజు మనం కలిసి తీరాలి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. రండి మేడం. నమస్కారం. నమస్తే. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన కాలేజ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి విచ్చేసిన మైనావతి గారికి, కలెక్టర్ గారికి హార్ట్లీ వెల్కమ్ చెప్తున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? మొదటి పర్ఫార్మెన్స్ జ్యోతి అండ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ టీమ్ అండ్ బ్యాండ్ తో మనల్ని అలరించబోతున్నారు.
ధరణి, నీ ట్రైనింగ్ వల్ల తోలు బొమ్మలతో మన కాన్సెప్ట్ ఎలా పర్ఫామ్ చేయాలో బాగా నేర్చుకున్నాం. ఇంకా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు తోలు బొమ్మలు ఆడిస్తామా అని నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. తోలుబొమ్మలు ఆడించటం అనేది ఆట కాదక్కా, అది మాకు జీవనాధారం. ఈ ప్రాణం లేని బొమ్మలతో ప్రాణమున్న మనుషులకి మీరు చెప్పబోయే కథ అందరిలో మేలుకొలుపు తీసుకురావాలి, ఉత్తేజం నింపాలి, ఓ కొత్త ఆలోచనకి పునాది కావాలి. ఖచ్చితంగా ధరణి, నీ కష్టం వృధాగా పోనివ్వం. ఈ రోజు మన గెలుపుతో నువ్వనుకున్నది జరుగుతుంది. సరే సరే, మన పర్ఫార్మెన్స్ లాస్ట్లో పెట్టారు. ఈ లోపం మనం కూడా వెళ్ళి కాసేపు వాటిని చూసి ఎంజాయ్ చేద్దాం. సరే అక్క, నేను వెళ్ళి వీటిని గదిలో పెట్టొస్తాను. అరగంట ముందు నాకు చెప్పండి, ఇవి తీసుకునొస్తాను. సరే. అసలు ఏం చేద్దాం నాయనా? ఏం చేసినా అది పోటీలో పాల్గొనకుండా చేయలేకపోతున్నా. ఇంకాసేపట్లో పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా నాయనా? ఒక పని చేయి, నువ్వు వెళ్ళి పర్ఫార్మెన్స్కి రెడీ అవ్వు. దాని సంగతి నేను చెప్తా. ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తా, నువ్వు వెళ్ళు. షూరా? ష్యూర్, వెళ్ళు. అలాగే, నువ్వు జాగ్రత్త. నాన్న. ఏంటమ్మా? ఇప్పుడే వస్తున్నాను. అమ్మా నైనా, ఏంటమ్మా ఫోన్ చేసావు? ఏమైంది? ఏమవ్వడం ఏంటి నాన్న? అవతల ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఆ తోలు బొమ్మలది కూడా ఇంకా ఇక్కడే ఉంది. మరి దాన్ని పెట్టుకుని నేను అలా పర్ఫామ్ చేయను? నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. అమ్మ బంగారం, ఏంటి? నువ్వు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే. నిన్ను ఈ రోజు నేను గెలిపించి తీరతాను. మాటలు కాదు నాన్న, చేతలు కావాలి.